ఇంకోటి అప్పుడు ఆయన ఇచ్చిన రాధాకృష్ణ ఇచ్చిన స్టేట్మెంట్లో ఒక విమర్శ చేయడానికి కూడా తట్టుకోలేకపోయేవాడు కేసీఆర్. ఒక విమర్శ చేసినా కూడా ఆ చేసిన వ్యక్తిని ఏదో విధంగా అతన్ని ఇబ్బంది పెట్టడం, నిరసనలు తెలియజేయకుండా మామూలు సాధారణ ప్రజలు కూడా ఏంటంటే కేసీఆర్ ఇదే విధంగా అనుకుంటున్నారు. నిజంగా అదే జరిగింది. చాలా అహంకారము, ఒక మాట పడ్డు, ఎవరిని చేయడం అనేది ఉంది అని చెప్పేసి అనుకుంటాను. నిజమని ఇప్పుడు ఈ యొక్క స్టేట్మెంట్ ద్వారా ప్రూవ్ అయింది. హ్యాపీగా ప్రూవ్ అయింది. బోల్డ్ అనే విషయాలు చెప్పాడు. మేము సెటిల్మెంట్లు కూడా చేసామండి. లీగల్ దందాలు అంటే ఐ మీన్ ల్యాండ్ సెటిల్మెంట్స్ దందాలు చేసేవాళ్ళం. అంటే ఇప్పుడు ఎవరికైనా ఫోన్లు వస్తూ ఉంటాయి. ఆ ఫోన్లు ట్యాపింగ్ చేస్తే ఓకే అట్లా ఇట్లా ఉంది, ఇన్ని ఎకరాలు ఉన్నాయి, ఇవన్నీ వీళ్ళకి తెలిసేవి. ఎక్కడెక్కడైతే ఎవరెవరికి పెద్ద పెద్ద ల్యాండ్లు ఉన్నాయో ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే ఫస్ట్ ధరణి పోర్టల్ రెడీ చేసుకున్నాక దాంట్లో టాప్ 10 ఎవరికి ఎక్కువ ల్యాండ్లు ఉన్నాయి, ఆయన ఎవరు, పలానా ఏబీసీ XYZ రావంట, ఈయనకి అదేదో 2 కంపెనీలు ఉన్నాయంట, ఇదంట అదంట, ఈ ల్యాండ్ అంతా అయిందే. అవునా, ఈయన ఏ దందా చేయకుండా ఇంత సంపాదించుంటాడో ఏదో ఒకటి ఉంటాయి కనుక్కోండి. ఆయన మీద ఏ మూలకో ఏదో పాపం ఏదో చిన్నగా ఏదో వస్తుంది, ఉంటాయి ప్రతి ఒక్కరికి లూప్ హోల్స్. దాన్ని వీళ్ళు పోలీసులు వెళ్ళి పెద్దగా చేసి బెదిరించి ఏదో చేసి అదన్నీ దోచేసుకోవడం. నెక్స్ట్ అలాగే మన కళ్ళ ముందు జరిగిన ఇంకో ఇన్సిడెంట్ ఏంటంటే భవ్య సిమెంట్స్ అధినేత ఆయన్ని కూడా ఆయనకి పాపం అప్పుడు షేర్లింగంపల్లి సైడ్ ఎమ్మెల్యేగా నిలబడ్డ. టీడీపీ లేదు, టీడీపీ మొత్తం పోయిన తర్వాత ఆయన మాత్రం నేను ఇంకా టీడీపీలోనే ఉంటాను, టీడీపీ తరఫున పోటీ చేశాడు. బీఆర్ఎస్కి రాలా. ఆఫ్ కోర్స్ బీఆర్ఎస్ఏ గెలిచింది అప్పుడు షేర్లింగంపల్లిలో. సో అప్పుడు ఆయన్ని బెదిరించారు. ఇంత గట్టిగా పోరాడుతున్నాడంటే ఈయన దగ్గర ఎంత ఉన్నాయో అనుకుంటే అఫ్ కోర్స్ హీఈస్ ఆల్రెడీ భవ్య సిమెంట్స్ అధినేత, భవ్య ప్రొడక్షన్స్ సినిమాలు తీశాడు, బోల్డన్ని ల్యాండ్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయని తెలిసేసరికి కావాలని ఒక కేసులో వీళ్ళే మళ్ళీ ఈ టీం అంతా వెళ్ళి రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేస్తే లాభాలు వస్తాయని మమ్మల్ని మభ్యపెట్టి మా దగ్గర డబ్బులు తీసుకున్నాడండి అని చెప్పి ఒకటి చేత చెప్పించి ఆయన్ని ఇబ్బంది పెడితే ఆయన ఎటు చేసి ప్రభుత్వం వీళ్ళదే, నేను ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నాను, చేతులు ఎత్తేయలేక ఏం చేయలేక పారిపోయాడు కొన్ని రోజులు. ఆయన పారిపోయినా వాళ్ళ పిల్లల్ని బావమర్తుల్ని వీళ్ళని హింస పెట్టాడు. ఇంకోటి రాధాకృష్ణ ఇచ్చిన ఈ రీసెంట్ వాంగ్మూలంలో ప్రధానమైన అంశాలు ఏంటండి? బోల్డన్ ఉన్నాయి, స్టెప్ బై స్టెప్ చెప్తాను. ఇప్పుడు ఇదే ఈ సివిల్ సెటిల్మెంట్లు. నెక్స్ట్ అలాగే ఇంకోటి కూడా సివిల్ సెటిల్మెంట్ మనం మళ్ళీ గుర్తు తెచ్చుకోవాలి. సంధ్యా కన్వెన్షన్ శ్రీధర్ది, వాళ్ళకి ఏదో చిన్న గొడవ వచ్చింది అంటే నీకు వాళ్ళకి ఏవో గొడవలు వస్తాయి, మధ్యలో వీళ్ళు దూరి నీది కాదు నాది అని లాక్కునే ప్రయత్నం చేసి వాళ్ళని కేసు కావాలా ల్యాండ్ కావాలా, వద్దు సార్ ల్యాండ్ ఉంచేసుకోండి, నా కేసే సెటిల్ చేయండి, దట్స్ ఆల్, హ్యాపీ, అట్లా వెళ్ళిపోయారు. ఆ విధంగా ఎన్నెన్నెన్నెన్నెన్నో దందాలు. నెక్స్ట్ మొన్న 3 ఎలక్షన్స్ ఏంటండి, మునుగోడు ఎలక్షన్స్, దుబ్బాక ఎలక్షన్స్, అలాగే హుజూరాబాద్ ఎలక్షన్స్. ఆ టైంలో ఏం చేశారంటే వీళ్ళు వేరే పార్టీ వాళ్ళ డబ్బులు తరలిస్తూ ఉంటే వాళ్ళని పట్టుకునే వాళ్ళంట. వీళ్ళు పింక్ కార్ వాళ్ళు డబ్బులు తీసుకెళ్తే వాళ్ళని యథేచ్ఛగా వదిలేసేవాళ్ళు. వాళ్ళకు కోడ్ ఉంటుంది, మనం సార్వి ఓకే పోండి, లేదు అంటే డబ్బులు అన్నీ మొత్తం వాళ్ళే పట్టుకోవడం. అంటే టీఆర్ఎస్ పంచలా, మొత్తం దొరికిందని కాంగ్రెస్ డబ్బులు, బీజేపీ డబ్బులు అవి చేశారు. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఆ ఎలక్షన్ టైంలో ముఖ్యంగా వాళ్ళ అందరి ఫోన్లు ట్యాప్ చేశాడు. తమిళసై గారి ఫోన్ కూడా ట్యాప్ చేశారు, ఆవిడే చెప్పింది రీసెంట్లీ. అండ్ అందరు ఫోన్లు ట్యాప్ చేసి వాళ్ళకి వచ్చే లావాదేవీలు అన్నింటినీ కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎవరు పంపిస్తున్నారు కరెక్ట్, వాళ్ళ ఫోన్, నీ ఫోన్ నాకు తెలిసింది, ఓకే 2:30 వస్తున్నాయి, పలానా హైవే నుంచి పంపిస్తా, మీ ఓడిని ఇక్కడ పెట్టండి, మీ ఓడి ఇక్కడ ఉంటాడు, హైవే నుంచి వస్తుంది, కానీ వీళ్ళకంటే ముందే మనోడు ఎక్కడ ఉంటాడు, వీళ్ళకి సంబంధించిన అక్కడ చెట్టు పెట్టుకొని వెళ్ళిపోతారు, అక్కడే సీజ్ చేస్తారు. ఈ టైప్ ఆఫ్ అన్ని సినిమాల్లో జరిగేవన్నీ నిజ లైఫ్లో వీళ్ళు అసలు చట్ట వ్యతిరేకంగా ఇంప్లిమెంట్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ ఈజ్ నాట్ ఏ జోక్, ఎవడి వ్యక్తిగత జీవితం వాడికి ఉంటుంది. అవన్నీ ఇప్పుడు ఏంది నీ తవ్వితే రావట్లా, పుట్టలు వాళ్ళకి ఉంటాయి, నీకేంటి దొరికితే దొంగ లేకపోతే దొర, హూ ఎవర్ వాళ్ళకి ఇష్టం, నువ్వు చేసిన దానికంటే కాదు కదా. అంటే నువ్వేం చేసావంటే ఒక డాన్ లాగా ఎదిగి చిన్న దందాదారులందరినీ దోచుకున్నావు. వాళ్ళు పాపం దందాలు చేసి దాచుకున్నవన్నీ నువ్వు పెద్ద దొరలాగా వచ్చి వీళ్ళని దోచుకున్నావు బెదిరిచ్చేసి. సరే అట్లా ఆయనకి సహకరించే వాళ్ళం. అండ్ నెక్స్ట్ ఆయనకి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే తట్టుకునేవాడు కాదు, వ్యతిరేక శక్తులన్నింటినీ అనగదొక్కాలనుకునేవాడు. అంటే ఎవడు మనకు ఎదురు తిరగొద్దు, ఎదురు మాట్లాడొద్దు. ఒక్క గొంతు ఎదురు తిరిగిందంటే వాడిని చూసి ఇంకొకటి మాట్లాడతాడు, వాడిని చూసి ఇంకోటి మాట్లాడతాడు. ముందు వీడిని ఏదో నాలుక కోసేసామనుకో వాళ్ళు ఎవరు రాదు. బెస్ట్ ఎగ్జాంపుల్ ట్యాంక్ బండ్, మన లోయర్ ట్యాంక్ బండ్ దగ్గర
ఇందిరా పార్క్ ఎదురుగా ఉన్నటువంటి ధర్నా చౌక్ తీసేయటం కూడా అవి చేసిందే నిరసనలు చేస్తూ తెలంగాణ సాధించినటువంటి కేసీఆర్ నిరసననే తెలియజేయద్దు అంటే ఎట్లా? అసలు ఢిల్లీలో జంతర్ మంతర్ కానీ మన ధర్నా చౌక్ కానీ అది పెట్టింది అందుకే. ప్రతి ఒక్కడికి ఏదో హక్కు ఉంటుందండి. ఎవడు అంటే నీ మీదే ధర్నా చేయాలని అవసరం లే, ఏదో ఒక ఇష్యూ ఉంటుంది, ఏదో ఒక ఇష్యూ మీద కూడా వాడు ధర్నా చేసుకోవచ్చు. అవును, ధర్నా చౌక్ ఇప్పుడు ప్రైవేట్ గానో పబ్లిక్ గానో వాట్ ఎవర్ హూ ఎవర్ వాడు వచ్చి అట్లా చేసుకోవచ్చు. నీకు అది సంబంధం లేకుండా అసలు ధర్నా చౌక్ని ఎత్తి పడేసావు. ఇప్పుడు అది మానవ హక్కు, మన హక్కు, కనీస హక్కు. అది నిరసన తెలియజేసే హక్కు ఉంటుంది, బేసిక్ ఎవరికైనా ఉంటుంది. అది వాళ్ళ హక్కు. ఆ స్టాచ్యూ హ్యూమన్ రైట్ అది. ఆ హక్కుని కూడా నువ్వు కాల రాసావు, ఒక నియంత పాలన చేసి అన్ని నీ కనుసన్నల్లో నడిచేలాగా చేసుకొని పోలీస్ వ్యవస్థ అంతా నీ దగ్గర పెట్టుకొని మేబీ ఆ బంజారా హిల్స్లో బిల్డింగ్ కూడా అందుకే కట్టించుకున్నట్టున్నాడు. నగరం మొత్తం ఎక్కడ ఏం జరిగినా మన కంట్రోల్లో ఉండాలని. అఫ్కోర్స్ ఇప్పుడు అది ఆయన కంట్రోల్లో లేదు, తర్వాత సంగతి. అలా పెట్టుకొని దాన్ని హుటాహుటిని అన్నీ కట్టించి పెట్టి ఏదో చేద్దాం అనుకున్నాడు. అండ్ ఈయన చెప్పింది ఏంటంటే 2018 ఎలక్షన్స్ ముందు నుంచే వీళ్ళు ప్రణాళికలు వేసి అప్పటి నుంచే ఇవన్నీ చేసే ఒక పట్టు వచ్చింది కాబట్టి 2018 ఎలక్షన్లో మేము ఈజీగా గెలవగలిగాము. ఇప్పుడు 2023 వచ్చేసరికి మాకు ఇంకా బాగా ఇది పెరిగిపోయింది. ఇప్పుడు కూడా నెక్స్ట్ మేమే అనుకున్నాం కానీ అనుకోకుండా ఏదో ఎక్కడో తెగింది సంథింగ్. సరే